సింబా మంచి ఆటగాడు పట్టుకో. వాడికి పాప ఆడాలంది, నాకేమో సన్ రైజ్ వస్తుంది. సింబా సన్ రైజ్ అయిపోయాక ఆడతాను. ఆ రోజున ప్రపంచంలో ఏ వ్యక్తి గౌతమ్ ఎదురు చూసినంతగా సన్ రైజ్ కోసం ఎదురు చూసుండరు. కదలడానికి కూడా ఇష్టపడలేదు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి కాఫీ నేనే తీసుకెళ్తున్నాను అనమాట. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం అంటే ఇదే అని ఆ రోజు అర్థమైంది యాక్చువల్లీ. ఎంత ఎదురు చూసినా సన్ రైజ్ మాత్రం మేము అనుకున్నట్టు ఫోటోలకి బాగా వచ్చేలా అయితే రాలేదన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట. పాప గౌతమ్ అనుకున్నట్టు సూర్యుడు రాలేదు కానీ వచ్చాడు. ఏడి అది ఎక్కడ? అదే అన్నా, నువ్వు అనుకున్నట్టు రాకపోయినా వచ్చాడు అన్నా. గత 2 గంటల నుంచి ఆ కెమెరా ఈ లెన్స్ తిను ఆ లెన్స్ వాడే బ్యూటీ. వీళ్ళు బిర్యానీలు తెచ్చుకొని ఇక్కడ తినేసి ఆ టబ్బులో వెళ్ళేసారు రా. You want to leave this place where we grew up, this old town, just put it all behind. Remember you and I would always find somewhere to hide when we were kids, so we could see and hear the water run. The river's gonna cry when you're gone. ఈ పాయింట్కి రావడానికి కొన్ని రాక్స్ క్లైంబ్ చేసి ఒక చిన్న పాత్లోంచి జాగ్రత్తగా వస్తే ఇక్కడ రావచ్చు అనమాట. ఆల్రెడీ అక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుందన్నమాట. డ్రోన్లు, షాట్లు, ఫ్రేమ్స్, లవ్, రొమాన్స్ అన్నీ అనమాట. River's gonna cry when you're, river's gonna cry when you're, river's gonna cry when you're gone. Hey, I was hoping you would stay, but I've always known you would go and find your own way. అక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. నాకు మా రోజులు గుర్తొచ్చాయి. బ్రో చాలా సింపుల్ షాట్ చెప్తున్నాడు. గౌతమ్ ఏమో ప్రీ వెడ్డింగ్ అంటే ఇట్స్ లైక్ వెడ్డింగ్ ముందు చేసిన వాటి గురించి మాడుతున్నాను. బట్ ఫ్రేమ్ బాగుంది చూడు, వాళ్ళిద్దరు నుంచి చూడాలా చూడు. సింబాలు వచ్చేసరికి భయ్య మంచి కారం దోసేసాడు. తినేసి టక్కున లేట్ చేయకుండా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. హైదరాబాదు, సికింద్రాబాదు, షీరాబాదు, జిందాబాదు. It's a wowing wow.
వాట్ ఏ వావ్, ఫెంటాస్టిక్ వావ్, రోడ్ చూపెడితే వావింగ్ వావ్. సో బ్యూటిఫుల్. రోడ్ ఏమన్నా వావ్. ఇది మంచి రోడ్డు పాట పాడు. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, ఒకే పనిలో ఉక్కపోత చాలు, ఇది మనం ఇదే మనం. నేను లిరిక్ చెప్పలేదు, పాట పాడు. కదులు కదులు పద చక చక తలబడు బాల, ఎవరికెవరు మనకెదురుగా నిలబడు. రోడ్ సాంగ్ కాదే. రోడ్డు వేగం వేగం వేగం, ఈ వాయు వేగమే వేగం వేగం వేగం, మా కార్కే లేదులే గౌతమ్ నాడులే ఆపేస్తాడులే. బ్రేకింగ్ బ్యాడ్ గుర్తొస్తుంది రోడ్ చూస్తుంటే. బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఎలా అంటే డెజర్ట్ లాంటివి అక్కడక్కడ ఉండేవి. దగ్గర వ్యాన్ ఆపుతారు దగ్గర. అది ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేశారు, ఏం చేస్తావు? మేము వైబ్ అవుతాం. హైజన్బర్గ్. ఇప్పటి వరకు నేనే డ్రైవ్ చేశాను, గౌతమ్ నాకు క్యాప్చర్ చేయలేదు. చేశాను కదే రోడ్లు చూపించి. వాయో నువ్వు నీ చాడీలు. 2 గంటలు డ్రైవ్ చేశానా? కాదండి 2 గంటలు. ఇంకాసేపు అయితే గౌతమ్ ఫొటోస్ తీసుకుంటున్నాడు, అండ్ దెన్ గ్లోబ్ టాటర్ ఇంటర్వ్యూస్ చూశాడు. నేను ఇంకాసేపు అయితే నిద్రలోకి వెళ్ళేదాన్ని. అందుకని నాన్న 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 కొంచెం డ్రైవ్ చేస్తావా అంటే గౌతమ్ తీసుకున్నాడు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ విత్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మెమరీస్. Meeting people. Yes. Some family, some not. Yes. But are also family. Yes. And lots of photos for Gautam. Photos of you. Photos of me captured by Gautam. Inka 4 hours 45 minutes 297 kilometers. ఏ పుల్లారెడ్డిలో తీసుకున్నాం ఇక్కడ అని చెప్తాను కదా నేను. ఇది విశాలాంధ్ర కూడా. నా హెయిర్ స్టైల్ కనిపిస్తుంది చూడు. నా హ్యాపీగా క్యూట్ హెయిర్ స్టైల్. స్ప్రే. అబ్బా I felt cute. What's wrong in that? చిన్నప్పుడు ఏం చేశాను స్కూల్లో? చదువు తప్పని అన్నీ చేశాను. అర్థమవుతుంది. ఎందుకు ఎలా? నీ డిగ్రీ ఎలా ఇచ్చారే? కాపీ కొట్టేదాన్ని, స్టార్టింగ్ అడిగేదాన్ని, మొత్తం ఆన్సర్ అడిగేదాన్ని. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నీకు ప్రిన్సిపల్స్ ఉన్నాయా? చిట్టు ఎప్పుడు పెట్టలే ఇప్పటిదాకా. నేను పెట్టలేదు, ఒకే ఒకసారి పెట్టాను. ఒకసారి పెట్టిన తర్వాత నేను పెట్టలేను. నేను నాకు ముందే పెట్టానంటే ఆ చిట్టి కూడా నేను పెట్టింది కాదు, వాడు ఎవడో 10 చిట్టీలు తీసుకొచ్చాడు. నాకు వచ్చిన ఎక్స్పెరిమెంట్ వాడు నాకు చిట్టి ఇచ్చాడు. అది సో ఓన్లీ స్టార్టింగ్ అడిగేదాన్ని, ఆన్సర్ స్టార్టింగ్ ఏంటని టక్ టక్ నేనే రాసుకునేదాన్ని. అర్థమైందా? నేను ఓపెన్గా చెప్తాను. పేపర్ ఒకసారి తీసుకున్నట్టున్నా 2-3 సార్లు స్కూల్లో. పుల్లారెడ్డి మీదేనంట కదా. ఇట్స్ చెప్పలేదు ఏంటి ఇప్పటిదాకా? కర్నూలునే హైదరాబాద్ అనుకున్నానండి. శోభన్ బాబు విగ్రహం ఉంటుంది తెలుసా? ఇంకెక్కడ ఎందుకు? ఓ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు. ఆయన పోయినప్పుడు ఈ పాటే వేశారు, నాకు అలా గుర్తు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, ఇలా అయితే అస్సలు ఉండదు. సెట్ పాడా కదా. తెలియదు పాపం తెలియదు పాపం. ఏడుపొచ్చుడు కూడా అయిపోయాడు. అజంతాకి తీసుకొచ్చాడు. అక్కడ కనుక మీల్స్ లేవు. ఆ రోజు అల్లం చట్నీ అయిపోయింది, ఇడ్లీ మీద సాంబార్ వేసాడు. యూ బెటర్. మా ఊర్లో అలాగే నేను సాంబార్ తిన్నా, ఇడ్లీ మీద వేసుకుని తిన్నాను. దట్ ఈస్ కర్నూలు స్టైల్. మరి అలాంటప్పుడు కర్నూలులో తినకూడదు. ఇంత తుప్పాస్ లాజిక్ చెప్తానంటే యాక్చువల్ లాజిక్ బాగుంది, కానీ నేను ఏం చేయలేకపోయాను, ఫైట్ బ్యాక్ చేయలేకపోయాను. బట్ ఎంతైనా సాంబార్ మీద వేయకూడదండి. ఎండ్ ఆఫ్ ది డిస్కషన్. బట్ నాకు ఇప్పుడు లాజిక్ గుర్తొచ్చింది. నీ గుర్తు రాలేదు, నేను చెప్పాను. క్రెడిట్ తీసుకోమంటే బుర్జు 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 కొండారెడ్డి బుర్జు 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 కొండారెడ్డి బుర్జు. ఆర్గ్యుమెంట్ కి కౌంటర్ ఏంటంటే, ఇడ్లీ అని మెనూలో ఉంది, ఇడ్లీ సాంబార్ ఉంది. అలా 2 పెట్టినప్పుడు 2 విడివిడిగా ఉండాలి కదా. ఇడ్లీ అన్నప్పుడు ఇడ్లీనే ఇవ్వాలి, ఇడ్లీ సాంబార్ అన్నప్పుడు మీద వేయాలి అని గౌతమే లాజిక్ చెప్పాడు. అది చెప్పమని కూడా చెప్పాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే,
ప్లేట్ ఇడ్లీ అడిగావు, నీకు కూడా సాంబార్ వేసి ఇచ్చాడు ఇడ్లీ మీద నానబెట్టి. అలాంటప్పుడు మెనూలో ఉన్న సాంబార్ ఇడ్లీకి ఉత్తి ఇడ్లీకి తేడా ఏంటి? వాళ్ళకి అర్థమైంది. ఎవరు చెప్తారు దాన్ని? మీరే కామెంట్స్ చెప్తారు. కొంచెం ఎంత బాగుందంటే అండి మీల్స్, ఇప్పుడు ఆలోచించినా కూడా నూరూరుతుంది. అంత బాగుంది, కడుపు నిండా తిని. గోల్డెన్ కాఫీ పొడి షాప్ ఆపోజిట్ కిళ్ళి తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. నోరు పండింది అంటారు కిళ్ళి తింటే. ఘాటు చూపిస్తాడు 80 సంవత్సరాల అంగడి. మా అయ్యకు 90 ఏళ్ళు ఉన్నాయి. అబ్బా, ఈ అయ్యకు 90 ఈ బాబుకు ఉన్నాయి. అమ్మో, మీరు అసలు మీ వయసుకు లేరు. 90 ఏళ్ళని లేరు ఆయన. ఉండేమ్మా, అంటే బాగా బలమైన తిండి తింటాడు. నేను ఇక్కడ చెప్పి 27 సంవత్సరాల. అబ్బో, నా పేరు నరసింహ ముచ్చుమారి బైరెడ్డి. అయ్యా నాయన మీ వాళ్ళే. నేను వర్కర్నే. అయ్యా అయ్య కొడుకు, ఈ అయ్య కొడుకు, మనం ఆయన కొడుకు. ఇది మెయిన్ బ్రాంచ్. 70 years వచ్చాం. యోగ్గానే తినకుండా కర్నూలు నుంచి కదిలేదే లేదనుకున్నాను కదా, ఎదురుకుండానే దొరికింది. యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళి డిన్నర్కి ఇది కానిద్దాం అనుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఒక స్పూన్ తినేసరికి అది చప్పగా అయిపోయి రుచి పచి లేకుండా ఉండడం వల్ల ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ యా, Shripriya Gautam reporting from NH44. We are close to Jodhpur. We will reach Hyderabad by 7:07. Yeah. 07:07. And we got engaged on 7th. That's why it's a magic number. గంట, ఎగ్జాక్ట్ గంట. యాక్చువల్లీ 2 గంటలు డ్రైవ్ చేసి ఇద్దాం అనుకున్నాను, కన్నా కాలం అండ్ గౌతమ్ కొంచెం కోచింగ్ తీసుకున్నాడు డ్రైవింగ్ ఎలా చేయాలని. మధ్యలో అరగంట కోచింగ్ తీసుకున్నాడు అంటే నేను తీసుకున్నాను, ఇచ్చాను. నువ్వు నాకు తీసుకున్నావు అంటే క్లాస్ తీసుకున్నావు అని అర్థం. కోచింగ్ ఇచ్చావు. హ్యాపీ డిస్టెన్స్ డ్రైవింగ్, బేసిక్గా నాకు డ్రైవింగ్ నేర్పించాడు. కాళ్ళు ఎక్కడ పెట్టాలి, బ్రెయిన్ ఎక్కడ పెట్టాలి అన్నీ నేర్పించాడు. ఇది ఎందుకు తీస్తున్నా అంటే అది ఫేస్ పైన గౌతమ్కి ఉండే రింగుల జుట్టులో ఉందని అనిపించింది నాకు, అందుకని తీసాను. ఆహా, పింక్ జుట్లు వెనక. ఆహాహా, 1.5 hours more to go. మధ్యాహ్నం తిన్నదానికి అసలు ఆకలే లేదు, కానీ అలా కాఫీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది. టు డ్రైవ్ అని ఆగాము. ఈ ప్లేస్ పేరేంటో కూడా తెలియదు. చెట్లు బాగున్నాయి.